హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాయి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో పల్లీలతోటి అంటే వేరుశనగ పప్పుతోటి ఉండలు చేయకపోతున్నానండి. సో ఈ వేరుశనగ పప్పు అనేది చిన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బలమైన ఫుడ్ అండి. సో అలాగే పౌష్టికాహారాలు కూడా చాలా ఉంటాయి, ప్రోటీన్స్ విటమిన్స్ కానీ చాలా ఉంటాయి వేరుశనగ పప్పులో. అది బెల్లంతో కలిపి తింటే ఇంకా దానికి డబుల్ ఇంక్రీజ్ అవుతుందండి. సో అందుకని ఈ రెండింటిని కలిపేసి నేను వేరుశనగ పప్పు ఉండలు చేయకపోతున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏం లేవండి, చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు ఈ ప్రాసెస్ని అయితే. సో ఇప్పుడు చెప్తా చూడండి. నేనైతే బెల్లంని ఒక 1/2 కిలో తీసుకున్నానండి, వేరుశనగపప్పు కూడా అంతే క్వాంటిటీలో తీసుకున్నాను. అంటే ఇప్పుడు మీకు కరెక్ట్ మెజర్మెంట్ కావాలంటే ఒక బౌల్ నేను వేరుశనగపప్పు తీసుకొని ఉంటే ఒక బౌల్కి వచ్చేసి నేను బెల్లం తీసుకున్నాను. సో బెల్లం అలా ఉంటే కరగదు కాబట్టి నేను మొత్తం అలా అలా కట్ చేసేస్తున్నానండి, ఎందుకంటే తొందరగా మెల్ట్ అయిపోయిద్ది కదా, అందుకని చెప్పేసి నేను అలాగ చాకుతోటి కట్ చేస్తున్నాను. సో ఇది మాత్రం మీ ఇంట్లో తయారు చేసుకొని తినండి. రోజుకి ఒకటైనా సరే పిల్లలు మీరు ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటే అందరూ తలా ఒకటి తినండి, చాలా అయితే చాలా బలం అండి. సో మీకు అర్థమవుతుంది, మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. కాకపోతే ఏంటంటే కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో అందుకని ఈ ప్రాసెస్ చేయడం కూడా చాలా ఈజీ అనండి, పెద్ద టైం ఏం తీసుకోదు. సో ఇప్పుడు బెల్లం అంతటిని నేను తురిమేసుకున్నానండి. సో దీన్ని తీసుకొచ్చేసి మనం ఒక కడాయి పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ వేరుశనగపప్పు అంటే వేపిన వేరుశనగపప్పు ఉన్నాయండి. మామూలుగా అయితే కొంతమంది పచ్చివి వేపుకుంటారు, నా దగ్గర ఆల్రెడీ వేపినవి ఉన్నాయని చెప్పేసి నేను ఇంకా అవి పక్కన పట్టేశానంటే పొట్టు తీసేసుకొని సగం బద్దలుగా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు బెల్లాన్ని నేను ఒక కప్పు తీసుకున్నాను, అదే కప్పుతోటి నేను వేరుశనగపప్పు తీసుకున్నాను. సో అదే కప్పుతోటి ఇప్పుడు బెల్లం కూడా తీసుకున్నానండి. సో దాన్ని ఇప్పుడు మనం బాండీలో పెట్టుకొని సో కొంచెం వాటర్, కొంచెం క్వాంటిటీలోనే వాటర్ పోసుకోనండి. మీకు అంటే ఇప్పుడు మామూలుగా బెల్లం నలకలు అలా వస్తూ ఉంటాయి కదా, సో అవి దాన్ని తేరు కట్టాలనుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ వాటర్ని వేసేయండి. నేను కూడా అలాగే తేరు పడదామని కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. సో ఇప్పుడు వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసేసానండి. అది బాగా చక్కెర అనేది మెల్ట్ అయిపోతే సరిపోతుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత మనం తేరు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అలా చేశాను అది. సో ఎప్పుడు అలాగంటే నేను అడుగంటకుండా తిప్పుతున్నానండి, ఎందుకంటే అడుగున మళ్ళీ మాడిపోతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది, బాగా రాదండి. అందుకని చెప్పేసి నేను బెల్లం త్వరగా కరగపోవాలని చెప్పేసి అలా తిప్పుతూ ఉన్నాను. సో మీరు మామూలుగా మీకు ఎలా వస్తే అలా చేయండి. బెల్లం అయితే ఆల్మోస్ట్ కరిగిపోతుందండి. సో ఇంకా ఇప్పుడు ఆ వాటర్ని మనం తీసి పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం పక్కకు తీసి ఒక అది తేరు పట్టుకునేది ఉంటుంది కదా, సో దాంతో వడకట్టేసుకుందాము. ఆ బెల్లం అయితే కరిగిపోయిందండి. సో నురుగు వస్తుంది కదా, కరిగిపోయింది. ఇప్పుడు మనం దాన్ని తేరు పట్టేసుకుందాము. అంటే నలకలు మట్టి ఇలాంటివి వస్తాయి కదండి, రాళ్ళు అలాంటివి వస్తాయి కదా, సో అందుకని అవి మన పంటి కింద పడితే ఇంక అంతేనండి. సో అందుకనే తేరు పట్టేసేసాను. తేరు పట్టేసిన తర్వాత కొన్ని నలకలు అయితే వచ్చాయండి, అంటే గడ్డిపోచ లాంటి నలకలు వచ్చాయి. సో అవి తీసేసేసి పక్కన మళ్ళీ ప్యాన్ పెట్టేసుకోవటమే. ఇంకా చూసారు కదా, బ్లాక్గా చిన్న స్టోన్ లాగా రాయి లాగా ఉందండి. సో అందుకనే మనం వడకట్టుకోవాలి అది జాగ్రత్తగా. సో ఇప్పుడు ఇంకా వడకట్టుకోవడం అయిపోయింది కదా, మళ్ళీ ప్యాన్ అదే దాన్ని బాండీ మీద పెట్టేసేసుకొని స్టవ్ మీద మనం వడకట్టుకున్న వాటర్ని దాంట్లో వేయాలండి, బెల్లం నీరు ఉంటుంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం బాగా పాకం వచ్చేలాగా చూసుకోవాలండి. మరీ ముదురు పాకం అయిందనుకోండి మనం ముద్దలు చేసుకోవడానికి రాదండి. సో మరీ లేత పాకం అయితే అవి ముద్దలే అవ్వవు. సో అందుకని మనం జాగ్రత్తగా లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
మనం జాగ్రత్తగా తిప్పుతూ కలుపుతూ చేసుకోవాలండి దీన్ని అయితే మాత్రం. మనం ప్లేట్కి అయితే ముందుగానే నెయ్యిని రాసి పెట్టుకుంటున్నామండి. ఎందుకంటే అదంతా అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ దీంట్లో వేసేయాలి కదా, ప్లేట్లో తీసుకోవాలి కదా, అప్పటికప్పుడే చేయాలంటే అది అవ్వదు. సో అందుకని మనం పక్కన ఒక ప్లేట్లో నెయ్యి రాసేసుకొని నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడే తొందరగా మనం వేసుకున్న వెంటనే ప్లేట్కి అవ్వకుండా ఉంటుందని చెప్పేసి, ముద్దలుగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ముందుగానే రాసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూడండి బెల్లం కూడా నురుగులు వస్తున్నాయి కదా. సో అలా అంటే తీగ పాకం వచ్చినట్లండి. సో మనకి తీగ పాకం కాదు, కొంచెం ముదురు పాకం రావాలి. ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి మనం. రాలేదు. సో నురుగు వస్తుంది కదండి, ఇలాగ మంచిగా వచ్చినప్పుడు మన పాకం అనేది రెడీ అయిపోయినట్లండి అర్థము. సో ఇప్పుడు అది మనం మళ్ళీ చెక్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఎలా ఏంటి అనేది. మనకి వాటర్లో వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలండి. మరీ ముదురు పాకం అయితే మనకి రాదు. సో అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ మనం చేసుకోవాలి ఇదైతే. చూసారు కదా, అది బాగా లేత పాకం అండి, ఏమీ అవ్వలేదు, ముదురు పాకం అయితే అవ్వలేదు. సో అందుకని చెప్పేసి ఇంకొంచెం టైం తీసుకుంటుంది అది. ఇంకా అవ్వలేదండి. సో అది గట్టిగా అయిపోవాలండి, అప్పుడే మన పాకం అనేది రెడీ అయిపోయినట్లు అర్థము. సో ఇంకొంచెం టైం ఒక 5 minutes కానీ ఉన్నట్లయితే ఇంకా పూర్తిగా అయిపోతుంది పాకం అనేది. సో అప్పుడు తర్వాత మనం మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, బెల్లం అనేది క్రీమీ స్ట్రక్చర్లోకి వస్తుంది కదా. సో ఇలాంటప్పుడు పాకం అనేది రెడీ అవుతున్నట్లు అండి అర్థం ఇక మనకి. సో చెక్ చేసుకుంటే నీళ్ళలో చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మనం అనేది ఇక అయిపోయినట్లు పాకం అనేది అర్థం చేసుకోవాలి ఇక మనము. సో పాకం అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్. అది అలా కొడితే సౌండ్ వస్తుందండి, అంటే టక్ టక్ అనే సౌండ్ వస్తుంది. సో అప్పుడు మనం ఇంకా పాకం రెడీ అయిపోయిందని అర్థం చేసుకోవాలి. ఇక అప్పుడు నేను కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంటే నెయ్యి వేసుకున్నాను, ఎందుకంటే స్మెల్ మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నానండి. ఉంటే మీరు యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా యాలకుల పొడి ఉన్నా వేసుకోవచ్చండి. నాకు ఆ స్మెల్ కొంచెం అంతగా నచ్చదు కాబట్టి నేను అది స్కిప్ చేసేసాను. సో చూసారు కదా, క్రీమీ టైప్లోకి వచ్చేసింది కదా పాకం అనేది. సో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వేరుశనగపప్పు అనేది అందులో వేసేసుకోవాలండి. సో వేసుకున్న తర్వాత ఇక బాగా తిప్పుకోవాలి, ఎందుకంటే వేరుశనగపప్పుకి పాకం అనేది పట్టేలాగా బాగా తిప్పుకోవాలి నిదానంగా. సిమ్లో పెట్టాలండి ఫ్లేమ్ అనేది. సో అప్పుడు ఇక మనం తిప్పుకుంటే మంచిగా అవుతుంది, వేరుశనగపప్పులకి మంచిగా పట్టిద్ది పాకం అనేది. సో ఇప్పుడు మనం నూనె రాసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో వచ్చేసేసి మనం దీన్ని ఇంకా వేసేసుకోవాలి. సో ఇదైతే కొంచెం వేడి మీదే మనం ముద్దలు చేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ ఆరిపోయిన తర్వాత రాదు, మనం ముద్దలు చేసుకోవడానికి రాదు, బాగా పాకం గట్టి పడిపోయింది కాబట్టి రాదు. కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ పాకాన్ని ముద్దలు అనేది చేసుకోవాలి. మీరు చిక్కీ కావాలనుకుంటే ఇంకా దాన్ని అలాగా స్ప్రెడ్ చేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి చాక్తో కట్ చేసేసుకోవచ్చు అండి. కానీ ముద్దలు కావాలంటేనే మనం కొంచెం పని అవుతుంది మనకు, అంతే, లేకుంటే ఏం లేదు. సో ఇప్పుడు మనకి కొంచెం వేడి కాకుండా ఉండడం కోసం వాటర్ అప్లై చేసేసుకొని ముద్దలు చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. నేను ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం వేసుకున్నాం కదండి, ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలు చేసుకోవాలండి.
సో ఎందుకంటే మళ్ళీ ఆరిపోయింది అనుకోండి మనకి ముద్దలు అవ్వడానికి కష్టంగా ఉంటుంది. సో అందుకనే వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలు చేసుకోవాలి. సో మన చేయి కాలకుండా ఏంటంటే కొంచెం వాటర్ అప్లై కానీ మనం చేతికి చేసుకున్నాం అనుకోండి అంతగా కాలదండి. సో మరీ కాలకుండా అయితే ఏముండదు, కొంచెం లైట్గా అనిపిస్తుంది. సో అందుకనే కొంచెం వాటర్ అప్లై చేసేసుకొని మనం ముద్దను గట్టిగా ఒత్తుకొని పక్కన పెట్టుకుంటే ఈజీగా వచ్చేసిద్ది. సో వాటర్ అప్లై చేస్తే ముద్ద పాడవుతుందేమో అని అనుకోవద్దు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇది ఇలా 1 month వరకు స్టోర్ అయి ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీరు మామూలుగా స్టోర్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇలాగ పెట్టుకున్న తర్వాత అది అంటే వెంటనే మనం చేయలేం కదా కాలిపోతుందని. సో అప్పుడు నాకు కూడా కొంచెం గట్టి పడిపోయిందండి లాస్ట్కి వచ్చేసరికి. సో అలాంటప్పుడు నేను ఏం చేశానంటే ఆ ప్లేట్ తీసుకెళ్ళేసి గ్యాస్ మీద పెట్టేసేసి మళ్ళీ పాకం వచ్చేసింది కదా, సో అప్పుడు తీసుకొని మనం ముద్దలు చేసేసుకున్నాను నేను. సో మీరు కూడా మిగిలిపోయింది అనుకోండి అలాగే చేసుకోండి, దానికేం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు కూడా నేను చెప్పినట్లు చేసుకొని ఈ ఫుడ్ అనేది మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకేనా. సో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి, అంటే మీకు నచ్చితే సో చూడండి, వెళ్ళి నచ్చితే అవి కూడా లైక్ చేయండి. ఓకేనా. సో ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటానండి. సో మీరు కొంచెం మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్తో వస్తాను. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.